ఇంకా ట్రైన్ ఎక్కేసిన తర్వాత ట్రైన్ కదిలినంత వరకు బాబాయ్ చెల్లి నాతోనే ఉన్నారు. తర్వాత గుర్తొచ్చింది వాటర్ బాటిల్ తీసుకోవడం మర్చిపోయానని చెప్పి ఇంకా బాబాయ్ నా కోసం ఈ బిస్కెట్ ప్యాకెట్ వాటర్ బాటిల్ తీసుకొచ్చారనమాట. ఇంకా ట్రైన్ కదలగానే మనం వెంటనే దండయాత్ర మొదలు పెట్టాము. ట్రైన్ లో విండో సీట్ దొరికిందంటే మాత్రం అదృష్టవంతులే అని ఫీల్ అవుతాను నేను. ఇంకా మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తూ బిస్కెట్స్ అయితే తినేసామన్నమాట. నా చేతికి ఒక 2 బ్యాగులు ఇచ్చారు కానీ దానికి కాపలా కాయబోతుకే సరిపోయింది. నాకు తప్పదు, ఈసారి సింగిల్ గా వచ్చాం కాబట్టి మనమే చూసుకోవాలి. ఇంకా మమ్మీ అయితే పులిహోర కట్టిందని ముందు వీడియోలో చెప్పాను కదా, ఇంకా అదైతే తిందామని ఓపెన్ చేసేసాను. అదేంటో గానీ మన హోమ్ ఫుడ్ ట్రైన్ లో తింటే ఫీలింగ్ వేరేలా ఉంటది అనమాట. ఇంకా నేను పులిహోర తిన్న తర్వాత శ్వేత అయితే దద్దోజనం తెచ్చింది, అది తిన్నాను. అదేంటో పులిహోర తిన్నాక దద్దోజనం తింటే కడుపంతా చల్లగా అనిపించింది. ఇంకిద్దరు షేర్ చేసుకుని అయితే తినేసామన్నమాట. నాది వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కూడా ఈ కొలీగ్స్ తో చాలా మంచి ఇంటరాక్షన్ అనమాట. మంచి ఫ్యామిలీలా ఉంటాం మేమందరం. ఈ స్వీట్ ఎంత మందికి తెలుసు, దీన్ని ముద్దు కుడుములు అంటారంట. ఇదైతే విజయనగరంలో ఫేమస్ అంట. నాకైతే చాలా బాగా నచ్చింది. కొబ్బరితో చేసిన ఏ స్వీట్ అయినా నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇదైతే బయట కోవా ఉండి లోపల కొబ్బరి ఉందనమాట. చాలా డిఫరెంట్ గా సూపర్ ఉంది అసలు. 2 days నుండి ఫీవర్ అనమాట, అందుకే ఇంకా మధ్యలో తాగడానికి వేపు జావ కట్టింది. నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడే నెయిల్స్ ఇరిగిపోతాయి, అదేంటో అర్థం కాదు. ఇంకా తునిలో శ్రీలక్ష్మి అన్నయ్య కూడా ఎక్కేశారనమాట. ఇంకా వీళ్ళు ఎక్కగానే నా కళ్ళని శ్రీలక్ష్మి చేతి మీదే పడిని. మంచిగా గోరింటాకు పెట్టుకుని వచ్చింది నాకు తేకుండా. రియాలిటీలో చూడడానికి అన్నవరం వ్యూ సూపర్ ఉంది అసలు. కెమెరాలో సరిగ్గా పడలేదు గానీ పవర్ బ్యాంకులు లేకపోతే ఐఫోన్ లో నడడం కష్టం అనమాట. ఇంకా నాతో పాటు ఫీవర్ కూడా బయలుదేరింది కాబట్టి దానికోసం టాబ్లెట్స్ తెచ్చుకున్నాను. ఇంకా ఇక్కడైతే జుట్లు చూసుకోవడం మొదలు పెట్టాము. వీళ్ళిద్దరు జుట్లు అయితే చాలా పొడుగా ఉన్నాయి. మన హెయిర్ అసలు ఏ మాత్రం పనికిరాదు. ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సరే మరి టాటా.